మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు సెలవిస్తున్న మాటలు, మనం ఎప్పుడు కూడా భక్తి అనే జీవితంలో చాలా యథార్థముగా ఉండాలి. ఈరోజు మనము చాలామందిని గమనించినట్లయితే మందిరానికి వచ్చి నామకార్థముగా ఉంటున్నారు. దేవుణ్ణి యథార్థముగా స్తుతించడం లేదు, దేవుణ్ణి యథార్థముగా ఆరాధించడం లేదు, దేవుని మాటలు యథార్థముగా వినడం లేదు, పాటించడం లేదు. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు భక్తిహీనునిగా ఉంటే మన కుటుంబమే చెల్లా చెదరైపోతుంది. అది మనకు అర్థం అవ్వదు. అంతా అయిపోయాక ఎందుకురా నా జీవితం ఇలా చేసుకున్నాను, దేవుని దగ్గర నటిస్తే నష్టపోయేది మనమే. భక్తిహీనులకు ఇల్లు ఎలా అవుతుంది? నిర్మూలమవుతుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలరా, యథార్థమైన మనసుతో దేవుని స్తుతించాం, యథార్థమైన మనసుతో దేవుని వాక్యం విందాం, యథార్థమైన మనసుతో దేవుని ఆరాధిద్దాం, యథార్థమైన మనసుతోనే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిద్దాం. మనమును, మన కుటుంబమును, మన సంఘమును, మన ఇరుగు పొరుగు వారిని వర్ధిల్లే విధానంగా మనం ఉంచుదాం. ఈరోజు నువ్వు యథార్థముగా ఉంటే నీ కుటుంబం వర్ధిల్లుతుంది. దేవుడు నీ కుటుంబాన్ని యథార్థమైన మార్గంలో నడిపించి వర్ధిల్లజేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలమైన మేము భక్తిహీనతలో ఉంటే విడిపించి యథార్థ మార్గంలోకి నడిపించి మా కుటుంబాలను వర్ధిల్లజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.